విజయవాడ తూర్పు అదేవిధంగా ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీసులో మన కిలారి నాగశ్రవణ్ 4 రోజులుగా ఈ రోజున 3వ రోజు నిరాహార దీక్ష చేస్తూ విద్యార్థుల ఫీజుల బకాయిల సమస్యల్ని ఈ రోజున మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి తన ప్రయత్నాన్ని మనందరం కూడా అభినందించాలి. మరి యువత ఈ రోజున తన తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి. ఏదైనా మరి మంచినీరు కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు నిరాహార దీక్ష చేయటం అంటే మనందరికీ తెలుసు ఆరోగ్యాన్ని అది ఎంత దెబ్బతీస్తుంది అనేది. అయినా కూడా తన ప్రయత్నం ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పి తను అదే విధంగా ప్రజలకి కూడా ఈ సమస్యని ఫోకస్ చేయించాలి ప్రతి ఒక్కళ్ళని కూడా అనేది తన ఆశయానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా అయితే అన్ని వర్గాలని మోసం చేసిందో అదే విధంగా విద్యార్థి లోకాన్ని కూడా చాలా మోసం చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరి వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేయటమే కాకుండా తాను చాలా గొప్పగా చెప్పుకునే నేను అమ్మ ఒడిని వాళ్ళ అకౌంట్లోకి వేస్తానని చెప్పి ఈ రోజున ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా దాదాపుగా 4 సెమిస్టర్లుగా మరి ఫీజులు కట్టకపోవటం మూలంగా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కాలేజీల్లో ఉండిపోవటం, అంతేకాకుండా వాళ్ళు మానవతా దృక్పథంతో కొంతమంది ఇచ్చినా కూడా మరి కొంతమంది వాళ్ళ దగ్గరే ఉండిపోవటం. అదేవిధంగా విద్యార్థులు చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు చక్కగా చదువుకుని స్వేచ్ఛగా మరి స్నేహితులతో చక్కగా చదువు ముగించుకుని తను మరి ఉద్యోగాలు సాధించుకుని వాళ్ళకి ఈ రోజున ఇది ఒక పెద్ద మనోవేదనగా తయారైంది. ఆ మనోవేదనతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవేమీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎవరి కష్టం పట్టదు అనేది మనం గత 4.5 సంవత్సరాలు 5 ఏళ్లుగా మనందరం చూస్తా ఉన్నాం. మన పక్కనే ఉన్న అమరావతి రాజధాని రైతులు భూములు ఇచ్చి ఇవాళ వాళ్ళు పోలీసుల లాఠీలతో దెబ్బలు తిని తాను దాని పక్కనే ఇల్లు కట్టుకుని కూడా ఈ మాత్రం చలనం లేకుండా పైగా చుట్టూ మరి దుప్పట్లు కట్టించుకొని కనబడకుండా వాళ్ళు వెళ్ళే పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. మరి అలాంటి ముఖ్యమంత్రిని మనం ఒక్క అవకాశం అని అంటే నమ్మి ఈ రోజున ఓట్లు వేసినందుకు ఒక యమపాసం లాగా అన్ని వర్గాల ప్రజల్ని అటు ఉద్యోగస్తులు భయపడతా ఉన్నారు. మళ్ళీ ఇతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, మా జీవితాలు చిందరవందర అయిపోతాయని అటు రైతు వర్గం మరి ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఆపేసిన సందర్భం. అటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు చింతలపూడి మరి పోలవరం 70% పూర్తయింది. మరి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి రైతులందరూ కూడా ఇవాళ ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా మరి కరెంటు ఛార్జీలు ఆస్తి పన్నులు పెంచటం మూలంగా ఇవాళ చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మన ఆటోనగర్లో మూతపడే పరిస్థితి. ఆ రకంగా అసలు విజయవాడ గుంటూరు జిల్లాల నడిబొడ్డున అమరావతి రాజధాని అంటే విజయవాడ నగరం. మరి ఇక్కడ నిజంగా రాజధాని వస్తే ఎన్ని పనులు వచ్చాయి, అటువంటిది మరి మనకి ఇవాళ పనులు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ మరి కిలోల లెక్కన అమ్మేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అసంఘటిత కార్మిక రంగానికి ఇవాళ పనులు లేని పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలను ఇవాళ విద్యార్థులతో పాటు మరి రైతాంగాన్ని అటు చూస్తే మరి ఇండస్ట్రీస్ని అన్నింటినీ కూడా నాశనం చేసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అతనికైతే చలనం అనేది ఉండదు కాబట్టి. కానీ ప్రజలకి అసలు ఇవన్నీ కూడా ఇవాళ జరిగే విషయాలన్నీ కూడా తెలియజేయాలి కాబట్టి మరి తను చేసిన ప్రయత్నానికి నేను అభినందిస్తూ మనం కొంతమందికి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ పేరుతో మాకు బటన్ నొక్కుడు పడతా ఉంది కదా అని అమాయకంగా ప్రజలు అతని మాయలో పడిపోతున్న వాళ్ళని కళ్ళు తెరిపించాలి. మళ్ళీ ఈ రాక్షస ప్రభుత్వం వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతుందనే ఉద్దేశంతో మరెన్నో పథకాలు, అది కష్టమైనా కూడా రేపు రాబోయే ప్రభుత్వానికి చాలా కష్టం అయినా కూడా మనం అయితే సంపద సృష్టించగలం.
ఎందుకంటే అనుభవం ఉంది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. చేసి చూపించిన అనుభవం మనకి ఎదురుగా హైదరాబాద్, మనం తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతా ఉందో ఈ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రజలందరం చూసాం. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలి అంటే అందరి ఓట్లు మనకు కావాలి. కాబట్టి ఆ సంక్షేమాలు కూడా అత్యధికంగా, అంటే ఈ రోజున నేను 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వాళ్ళకి 15,000 వేస్తానని కేవలం ఒక్కళ్ళకి, అది కూడా 13,000, దానిలో 2,000 కోత పెట్టారు. మనం వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 మీకు వస్తుంది. అదేవిధంగా తల్లులకు కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి 59 ఏళ్ల వరకు కూడా మరి నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తారు. మరి ఉచిత బస్సు ప్రయాణం, అంతేకాకుండా మరి చదువుకుని ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు కూడా 3,000 చొప్పున తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ భృతిని ఇవ్వటం జరుగుతుంది అని సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్కరి ఓటు కూడా అటు వైసీపీకి పోకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి నిర్ణయం, ఓటు చీలకూడదు, మళ్ళీ ఈ రాక్షస ప్రభుత్వం వస్తే రాష్ట్రం ప్రయోజనాలు దెబ్బతింటాయి అని చెప్పి వాళ్ళ స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ జనసేన కలిసిన సమిష్టిగా ఈ రోజున రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. తప్పకుండా మన ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని చెప్పి మరి ఈ రోజున మన కిలారి శ్రవణ్కి కూడా తెలియజేస్తూ, మరి ఆరోగ్యం మరి దెబ్బతినకుండా చూసుకోమని చెప్పి, మరి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనను మరి అర్థం చేసుకునే ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఎన్నుకుందాం. ఏ చిన్న పెద్ద మొహమాటాలకు కూడా మనం లోను కాకుండా అందరం ఒక్క మాట మీద మరి సైకిల్, అదే విధంగా గ్లాస్ గుర్తే మన లక్ష్యం కావాలి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఓటేద్దాం. మరి ఒక మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం. మరి అది టీడీపీ జనసేన ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, మరి జై టీడీపీ జనసేన, జై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్. మరి మన విద్యార్థి లోకం అంతా కూడా ఈ రోజున ఇతను చేసిన, మరి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇతను చేసే ఈ నిరాహార దీక్షకి సంఘీభావం తెలియజేయాలని విద్యార్థుల్ని, ప్రజల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కోరుకుంటూ, మరి జై తెలుగుదేశం.